ప్రతి ఉదయం సూర్యుడికి నమస్కారం చేస్తూ తన రోజును భక్తితో ప్రారంభించేవాడు రాజు. ప్రతి శనివారం శనిదేవుణ్ణి పూజించేవాడు. నన్ను సరైన మార్గంలో నడిపించు స్వామి అని ప్రార్థించేవాడు. కానీ ఒకరోజు నుంచి అతని జీవితం మారిపోయింది. కష్టాలు వరుసగా రావడం మొదలయ్యాయి. వర్షంలో ఒంటరిగా నడుస్తూ ఆయన మనస్సు బాధతో నిండిపోయింది. ఇది ఎందుకు జరుగుతుంది స్వామి అని ఆలోచించాడు. ఆ రాత్రి చీకట్లో ఒక్క దీపం ముందు కూర్చుని కన్నీళ్లతో ప్రార్థించాడు. నన్ను వదిలేయొద్దు స్వామి. అప్పుడే వర్షంలో ఒక కాకి వచ్చి తన ఇంటి ముందు నిశ్శబ్దంగా కూర్చుంది. అది సాధారణం కాదు అనిపించింది. రాజు తన దగ్గర ఉన్న చివరి అన్నం ఆ కాకికి పెట్టాడు. ఇది నా వంతు అని మృదువుగా అన్నాడు. ఒక్కసారిగా ఆ కాకి గాల్లోకి ఎగిరింది. ప్రకాశంగా మారుతూ దివ్య రూపంగా మారింది. ఆయనే స్వయంగా, రాజు, నేను నిన్ను పరీక్షించాను. నీ దయ, నీ భక్తి నన్ను సంతోషపరిచాయి అని ఆశీర్వదించాడు. ఆ రోజు నుంచి అతని జీవితం మారిపోయింది. కష్టాలు తగ్గిపోయాయి. శాంతి వచ్చింది. శనిదేవుడు శిక్షించడు, పరీక్షిస్తాడు. మనస్సు మంచిగా ఉంటే ఆయన కటాక్షం తప్పకుండా